ప్రస్తుతానికి మామూలుగా గత ప్రభుత్వం పోల్చుకుంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏ రకంగా కూడా ప్రజలు సంతృప్తి పొందట్లేదు. ఎందుకనంటే గత ప్రభుత్వంలోని అమ్మఒడి పథకం రావడం వల్ల చాలామంది విద్యార్థులు స్కూల్ ఫీజులు కట్టుకోవడం కానీ, అవి పండగ ముందు ఇవ్వడం కారణంగా ఇంట్లోకి సంబంధించిన చిన్న చిన్న కార్యకలాపాలు కానీ, బట్టలు కొనుక్కోవడం కానీ చాలా వాటికి ఉపయోగించుకునేవారు. తర్వాత మొదటి పాయింట్ ఏంటంటే, గత ప్రభుత్వంలోని గవర్నమెంట్ స్కూల్లోని ఒక సీటు రావాలి అంటే ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లో సీటు రావడానికి ఒక అధికారి అంటే ఒక కార్పొరేట్ స్థాయి అధికారి కానీ, లేకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయి కానీ చెందిన అధికారులతోని రిక్వెస్ట్ చేసుకుని మరి గవర్నమెంట్ స్కూల్లో సీటు పొందేటువంటి స్థాయిని మన జగన్ గారు తీసుకొచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంలో అటువంటి సంఘటన లేదు. ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు, చాలా భావోద్వేగాలకి లోనవుతున్నారు. తర్వాత రైతు భరోసా రైతులకు రావడం వల్ల వాళ్ళకి చాలా అనుకూల పరిస్థితులు ఏర్పడేవి. ఆ తర్వాత చిన్న ఆడపిల్లలకి, ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి 1500 రూపాయల చొప్పున ప్రస్తుత గవర్నమెంట్ ఇస్తానని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు అటువంటి ఏ పథకాన్ని కూడా వాళ్ళు నెరవేర్చకపోకుండా ప్రజల్ని అనేక కార్యకలాపాలకి ఇప్పటికే మేము చాలా పథకాలు ఇచ్చాము, ఇలా చేసాము అని చెప్పి చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చే 4 సంవత్సరాల్లో అయితే మాత్రం ప్రస్తుత కూటమి ప్రభుత్వం కలిసి ముందుకెళ్తుందని, ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి నేనైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని భావించలేను. ఎందుకనంటే ఇప్పటికే వాళ్ళు సామాజిక వర్గాలుగా ఏర్పడి చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుని కూడా వాటిల్లో కూడా చాలా గొడవలకి లోనయ్యి వాళ్ళ స్థాయిని చాలా దిగతర్చుకుంటున్నారు. దాని కారణంగా నేనైతే మాత్రం కూటమి ప్రభుత్వం ప్రస్తుత సంవత్సర కాలంలోనే ఇంకా సంవత్సరం దాటిన తర్వాత కూడా ఉంటుందని నేనైతే భావించట్లేదు. 3 రాజులు అనేది కరెక్టా అని అడిగితే నేను సంకోచం లేకుండా 3 రాజులు కరెక్టా అని అడిగితే నేను సంకోచం లేకుండా ఒక రాజధాని కరెక్టా అంటే నేను ఒక రాజధాని కరెక్ట్ కాదనే చెప్పగలను. ఎందుకనంటే గతంలో మన తెలంగాణ ప్రభుత్వమైనట్టు హైదరాబాద్ దగ్గర బాగా డెవలప్ చేసి రాజధానిని దాన్నే ఏర్పరచడం వల్ల మనకు సంబంధించిన మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని కార్యకలాపాలు, అన్ని కంపెనీలు అక్కడికి వెళ్ళిపోవడం వల్ల మనకి రావాల్సిన ఉద్యోగాలు కానీ, చాలా రావాల్సిన ప్రాజెక్టులు కానీ వాళ్ళకి జరగడం వల్ల, అక్కడే ఏర్పరచడం వల్ల మనం ఆర్థికంగా చాలా లోనైపోయాం. 3 రాజధానులు పెట్టడం వల్ల 3 రాజధానులు డెవలప్మెంట్ జరిగితే అన్ని ఏరియాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, యువతకి చాలా అవకాశం కల్పించడం జరుగుతుంది. నా ఉద్దేశం ప్రకారంగా అయితే 3 రాజధానులే కరెక్ట్.